అన్ని బంధాల కంటే స్నేహ బంధం చాలా గొప్పదంటారు. ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. కోట్లు ఖర్చు పెట్టినా నిజాయితీ గల స్నేహం దొరకదంటుంటారు. చుట్టూ ఎందరున్నా ఒంటరిగా ఉంటున్నారని తెలిపారు మానసిక నిపుణులు. గతంలో ఇప్పటికీ ఫ్రెండ్షిప్ లో మార్పులు వచ్చాయంటున్నారు సిటీ ప్రజలు. నగరవాసుల దోస్తాన్పై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. కాలేజ్ స్టూడెంట్స్ మరి ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ అంటే ఎట్లాంటి నమ్మకం ఉందో తెలుసుకుందాం. హాయ్, ఏం పేరు నీది? నా పేరు సౌరవ్. సో ఫ్రెండ్షిప్ అంటే ముందుగా నీకు ఏం గుర్తొస్తుంది? ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్షిప్ ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు 2 రోజులు ఉంటారు, 3 రోజులు కనిపించారు. మళ్ళీ అంటే బిజీ అయిపోతారు ఏడికాడికి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుస్తుంటారు. అంటే ఇప్పుడు నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా కలుస్తారు. అంటే కాలేజ్ ఫ్రెండ్స్ అంత ఉంటారు కానీ స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు అంతే. సో రియల్ అంటే ఒక్క ఫ్రెండ్ అంటే ఏమైనా పార్టీ ఇచ్చినప్పుడు వచ్చేటోళ్ళు కాకుండా నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఉండేటోళ్ళు ఉన్నారా? జెన్యున్గా ఒక అప్పట్లో ఉన్నారా? ఎప్పుడు ఉన్నారు అంటే కష్టపడి దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. నాకు ఉన్నారు, 2 ఉన్నారు ఇంటికాడ. సో మీ ఫాదర్ కానీ మీ ఇంటి వద్ద ఉన్న పెద్దవాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంది? ఒక ఫ్రెండ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని మనం పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేం, కానీ కొన్ని ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాం. అట్లాంటి ఫ్రెండ్ దొరకడం మన లక్కీ అనుకోవాలి. ఇప్పుడు చాలామంది అంటున్నారు మన ఫాదర్స్కి ఎట్లున్నారో ఎట్లా బాగుండాలో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా మన రిలేటివ్స్ అయినా సరే మన ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఎప్పుడైనా సరే కలిసినప్పుడు చిన్నపిల్లలాగా అయిపోతారు. మన ఫాదర్ని వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసినా సరే. నీకున్న చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఫ్రెండ్స్ని కనెక్ట్ చేసుకున్నావు? అందులో ఎంతమంది ఇప్పుడు నీతో ఉన్నారు? అందులో నువ్వు ఏం అడిగినా చేసేటోళ్ళు ఎంతమంది? ఇప్పుడు అంటే నాతో ఒకడు ఉండే, ఎందుకంటే మేము లాస్ట్ 10 years నుంచి ఒకటే, 5th class నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఒకటే, సేమ్ స్కూలు కాలేజ్ మొత్తం ఒకటే. ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇదే కాలేజ్. 10 years నుంచి, పాస్ట్ 10 years నుంచి 5th class నుంచి ఒకటే. సో నువ్వేం చెప్తావు నీ వర్షన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ప్రజెంట్ ఫ్రెండ్షిప్? ఈరోజు నీతో ఉన్న వాళ్ళు రేపు ఇంకొకరితో ఉంటారని అంటుంటారు కదా, నీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినావు ఇట్లాంటివి? అవును, చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసిన ఇది. కానీ నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఏం అవసరం ఉన్నా అని వాళ్ళు నా కోసం ఉంటారు. ఇప్పుడు మీ కాలేజ్ ఉన్నారు కదా, ఏ ఇయర్ నువ్వు? నేను సెకండ్ ఇయర్. ఇంకొక ఇయర్లో అయిపోతుంది కాలేజ్. ఇట్లానే ప్రామిసెస్ చేసుకుంటారు, లైఫ్ లాంగ్ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా మేము ఉంటాం అంటారు కదా, అవన్నీ నిజంగా నమ్మొచ్చు అంటారా? లేకపోతే స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ ఎట్లా ఉండే? ఒక 100 మందిలో ఇప్పుడు ఒక 60 members ప్రామిస్ చేసుకుంటే అందులో ఉండేది లాస్ట్కి 1-2. అది ఎవరు మన విలేజ్ కానీ మన నైబర్ విలేజ్లో ఉండే వాళ్ళు తప్ప ఈ కాలేజీలలో మా ప్రామిస్ చేసుకుని 60లో 10 members కూడా ఉండలేరు. ఇప్పుడు చాలా రేర్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎట్లా అంటే మనం ఒక వర్క్ చేస్తున్నాం, మన దగ్గర మనీ ఉన్నాయంటే ఫోన్ చేసి మనకి మన అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి మనీ అడుగుతారు, ఇస్తాం. ఇచ్చినాక మళ్ళీ మనకు రీపే మనకు బ్యాక్ పేమెంట్ చేసేటప్పటికి వచ్చేసరికి నాకు ఎక్కడ ఇచ్చినావు అని మొత్తం చేంజ్ అయిపోతారు. మనీ మైండ్ సెట్ అయిపోయింది ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అన్న. మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే ఈ కాలం ఏంటంటే ఈ కాలంలో స్టేటస్లు స్టోరీలు పెట్టిన వాళ్ళే ఫ్రెండ్షిప్, రియల్ ఫ్రెండ్షిప్ అని థింక్ వస్తుంది అందరికీ. సో అమ్మాయిలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మెయిన్గా అబ్బాయిల ఫ్రెండ్షిప్ డిఫరెంట్, అమ్మాయిల ఫ్రెండ్షిప్ డిఫరెంట్. కొంచెం వీళ్ళు ఎమోషనల్ కనెక్షన్ అవుతుంటారు అబ్బాయిలతో పోలిస్తే. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? గౌరీ ప్రణీత్. సో ఎట్లా ఉంది ఫ్రెండ్షిప్ వాల్యూస్? మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ వద్ద ఉన్న ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఇప్పుడు మీ క్లాస్మేట్స్లో ఉందా? క్లాస్మేట్స్ అంటే నార్మల్గా ఫ్రెండ్షిప్ వరకే, కాలేజ్ వరకే ఉంటుంది. కాలేజ్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు. తర్వాత ఇక డిగ్రీ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరికి కాంటాక్ట్ అయ్యేంత టైం కూడా ఉండదు ఎవరికి. ఎంతమంది సిబ్లింగ్స్, కజిన్స్ ఉన్నా కూడా ఒక్క జెన్యున్ ఫ్రెండ్ ఉండాలి అంటారు కదా. ఇప్పుడు ఆ ఒక్క జెన్యున్ ఫ్రెండ్ దొరకడం అంటే ఏమేమి చేయాలి, ఎంత కష్టపడాలి? కష్టపడాలంటే చాలా రేర్, ఇప్పుడైతే దొరకడం కష్టమే. కానీ నా లైఫ్లో మాత్రం ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, ఐశ్వర్య అని. షీ ఈజ్ ద వన్ హూ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ రాదర్ దెన్ మై పేరెంట్స్. లైఫ్ లాంగ్ ఉంటుందని ఎట్లా? అది మా బాండ్ అంతే మమ్మీ. సో మీ పేరెంట్స్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటుండే? వాళ్ళతో మాట్లాడినప్పుడు, మింగిల్ అయినప్పుడు ఎట్లాంటి వాతావరణం వాళ్ళు అనిపిస్తుంటుంది? అప్పట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉండే, కానీ అప్పుడు ఉన్నంత కలవడం ఇప్పుడు ఏం లేదు. మ్యారేజెస్ అయిపోయినాక, అందరు సెటిల్ అయిపోయినాక ఎవరిది వాళ్ళే ఉండడం ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఇప్పుడు ఓన్లీ ఫోన్స్లలో అంతే ఉంది. సో ఎట్లా ఫోన్స్లలో అంటే ఇప్పుడు ఫోన్స్ రావడం వల్లనే కొంచెం కనెక్షన్ దూరమైంది అంటావా? దూరమైంది నిజంగానే. ఫోన్స్ ఉండడం వల్ల జస్ట్ ఓన్లీ ఫోన్లోనే మీట్ అవ్వడం అంత రేర్ అయిపోయింది మొత్తం. చాలా వరకు ఈ మధ్య అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువగా ఇండివిజువల్గా, సింగిల్, సోలోగానే ఉండాలనుకుంటున్నారు. ఎందుకు ఇట్లా మైండ్ సెట్ మారింది? చుట్టూ ఉండే వాళ్ళ బట్టి. అంటే కొందరు క్యారెక్టర్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళు చేసే దాన్ని బట్టి మనం కూడా చేంజ్ అయిపోతాం. సో ఏది సోలో లైఫ్ బెటర్ అంటావా, ఫ్రెండ్షిప్ లైఫ్ బెటర్ అంటావా? ఫ్రెండ్షిప్ లైఫే బెస్ట్. నాకు దొరికారు మంచి వాళ్ళు, వేరే వాళ్ళకి దొరకలేదు కావచ్చు మేబీ. ఒకప్పుడు మా తాత వాళ్ళకి 100 మంది ఫ్రెండ్స్ ఉంటుండే.
వాళ్ళు ఎప్పుడో ఒకసారి గ్యాదర్ చేసుకొని మంచిగా దావత్లు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండే. అదే ఇప్పుడు మా ఫాదర్ దగ్గరికి వస్తే ఏదో కొంతమంది 2-3 అంటే పక్క పక్కన ఉన్నా కూడా ఎవరి డ్యూటీలలో వాళ్ళు బిజీ అయిపోయి ఎవరి పనులలో ఉండి ఎప్పుడో ఒకసారి కనబడితే రోడ్డు మీద బాగున్నావా, పిల్లలు బాగున్నారా అనే కాడికి వచ్చింది. మీ జనరేషన్ ఎట్లా ఉంది? మా జనరేషన్ ఏంటంటే నేను ఫ్రెండ్షిప్లో ఒకటే నమ్ముతాను మ్యామ్, ట్రస్ట్ అనేది నమ్ముతా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మాది ఏంటంటే మేము ఇంటర్ ఒక దగ్గర అనుకున్నాం కానీ చదవలే. నా ఫ్రెండ్ జశ్వంత్ అని ఉన్నాడు, చదవలే. కానీ డిగ్రీ మేము గట్టిగా అనుకున్నాం ఒకటే కాలేజ్లో చేయాలరా, ఏదున్నా చేసుకొని పోవాలా అని ఒకటి అనుకున్నాం. నాకు దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వచ్చింది, ఆయనకు ట్రై చేసినాం. థర్డ్ ఫేజ్లో ట్రై చేసినాం, రాలే. ఫోర్త్ ఫేజ్లో గట్టిగా మొక్కుకున్నా రావాలని చెప్పేసి మొక్కుకున్నా, మంచిగా చేసుకున్నాం. ఒకటే కాలేజ్లో చదివినాం, ఒకటే కాలేజ్లో ఫ్రెండ్షిప్స్ మీరు అప్పట్లో ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఏం ఆశిస్తుండే ఫ్రెండ్స్ మధ్యలో? ఇప్పుడు మొత్తం కమర్షియల్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఏ ఫ్రెండ్షిప్ చూసినా కూడా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు మారిపోయారు కదా. ఒకప్పుడు ఫ్రెండ్షిప్లో గొడవలు వస్తే ఎట్లా సాల్వ్ చేసుకుంటుండే, ఇప్పుడు పిల్లల మధ్య మనస్తత్వం ఎట్లా మారిపోయింది? చాలా. ఇప్పుడు అప్పుడంటే ఫోన్లు లేవు కాబట్టి ఫ్రెండ్షిప్ అంటే 4-5 కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ బాధపడుతుంటే ఇంకో ఫ్రెండ్ వెళ్ళి చెప్పేది, అలా కాదు మనం ఇలా ఉండాలి అని చెప్పేసి ఫ్రెండ్షిప్కి చాలా విలువ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు లేదు ఫ్రెండ్షిప్ విలువ అనేది. సార్ వినోద్తో మోనికా, విస్క్ న్యూస్, హైదరాబాద్.